తాజాగా చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలోని ఏపీ ప్రభుత్వం ఇఫ్తార్ విందిస్తే ఆ ఇఫ్తార్ విందును బహిష్కరిస్తున్నట్లు ముస్లిం పర్సనల్ లా బోర్డు అయితే ప్రకటించింది. సో ముస్లింలు ఆ ఇఫ్తార్ విందుకైతే చాలా వరకు వెళ్ళలేదు. చివరికి ముఖ్యమంత్రి గారు హాజరైన ఆ ఇఫ్తార్ విందు టీడీపీలో ఉన్నటువంటి మైనార్టీ వర్గానికి చెందిన మంత్రి ఫారూక్ ఎన్ఎండి ఫారూక్ తనతో పాటు నామినేటెడ్ పదవుల్లో ఉన్న కొందరు ముస్లింలు, టీడీపీకి సంబంధించిన కొందరు ముస్లింలు, వీళ్ళతో మాత్రమే ఆ ఇఫ్తార్ విందును మామ అనిపించారు. అక్కడ చంద్రబాబు గారికి టోపీ మార్చడంలో కూడా ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యే ఒకరు తలవ మాట అక్కడే అనుకున్నారు. అదంతా వైరల్ అయింది. తన ఖర్జూరం తినిపించడంలో టీడీపీలోని ముస్లింలు అయితే ఆ వచ్చిన తక్కువ మందే ఏదో పోటీపడి ఖర్జూరం అయితే తినిపించారు. అయితే ఇక్కడ చంద్రబాబు గారు అయితే ముస్లింల పరిరక్షణకు కట్టుబడి ఉన్నాం, వాళ్ళ ఆస్తులు కాపాడుతాం, అవి ఇవి అని చెప్పి చాలానే మాట్లాడారు. బట్ చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు ముఖ్యమంత్రి, ఒక రాష్ట్ర ప్రభుత్వానికి అధినేతను ప్రతిపక్షంలో ఉండి మాట్లాడడానికి, అధికారంలో ఉండి మాట్లాడడానికి చాలా తేడా ఉంటుంది. ఇప్పుడు చంద్రబాబు గారు టోపీలు పెట్టుకున్నంత ఈజీగాను, ఖర్జూరం తిన్నంత ఈజీగాను అటువంటి ఈజీ టాస్క్ ఏమో తన ముందు లేదు. ఇప్పుడు ఒకవైపు కేంద్రంలో వీళ్ళే కీలక భాగస్వామిగా ఉన్న కేంద్ర ప్రభుత్వం వక్ఫ్ సవరణ బిల్లును మళ్ళీ పార్లమెంట్లో ప్రవేశపెట్టే ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. ఈ ప్రయత్నానికి ఆంధ్రప్రదేశ్ నుంచి అయితే వైసీపీ వ్యతిరేకిస్తోంది. ఇంతకుముందు వక్ఫ్ సవరణ బిల్లుకు, వక్ఫ్ బిల్లుకు అయితే టీడీపీ మద్దతు ఇచ్చింది. మరోవైపు తమిళనాడు అసెంబ్లీలో అయితే స్టాలిన్ గారు ఆ వక్ఫ్ సవరణ బిల్లు వెనక్కి తీసుకోవాలని చెప్పి ఏకంగా అసెంబ్లీలో తీర్మానమే చేశారు. ఇప్పుడు చంద్రబాబు గారి ముందు కూడా అదే పరీక్ష ఉంది. అదే టోపీలు పెట్టుకుని ఖర్జూరం తినంత ఈజీగా అయితే కాదు. వక్ఫ్ సవరణ బిల్లును వ్యతిరేకిస్తారా లేదా అని ఆ డిమాండ్తోనే రేపు విజయవాడలో ముస్లింలందరూ కూడా ఒక నిరసనకు పిలిపించారు. భారీ ఎత్తున ముస్లిం సమాజం నిరసనకు హాజరు కాబోతూ ఉంది. చంద్రబాబు గారి మీద భారీ ఎత్తున ఒక ప్రెజర్ అయితే రాబోతూ ఉంది. సో మరి ఇప్పుడు ఒక సవరణ బిల్లును వెనక్కి తీసుకోమని చంద్రబాబు గారు చెబుతారా? చెప్పేంత ధైర్యం చేస్తారా బీజేపీని, మోడీ గారిని, అమిత్ షా గారిని కాదని? మరి ఇటు వచ్చే ఒక పొలిటికల్ లీడర్ లాగా ఏదో 4 మాటలు మాత్రం మాట్లాడేసి ఆ ఇఫ్తార్ విందును మామ అనిపించారా? అలా అనుకుంటే ఈవెన్ భవిష్యత్తులో కూడా చంద్రబాబు గారు సమాధానం చెప్పాల్సిన పరిస్థితులు రాదా? ఇటు ఏపీలో చంద్రబాబు గారి మీద, బీహార్లో నితీష్ కుమార్ గారి మీద ముస్లిం వర్గాల నుంచి అయితే పెద్ద ఎత్తున ప్రెజర్ ఉంది. మరి చంద్రబాబు గారు ఏం చేస్తారు? వక్ఫ్ సవరణ బిల్లును వ్యతిరేకించే ధైర్యం చేస్తారా? కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లాగా వ్యతిరేకిస్తారా? లేదు, ప్రభుత్వాన్ని నడుపుతూ ఉన్నారు కాబట్టి స్టాలిన్ గారి లాగా అసెంబ్లీలో తీర్మానం చేయగలుగుతారా? సో మరి చంద్రబాబు గారి ముందు డెఫినెట్లీ బిగ్ టాస్కే ఉంది. ఒకవైపు బీజేపీ జనసేన అధ్యక్షుడిని ముందు పెట్టుకొని ఏదో ఒక ఆంధ్రప్రదేశ్లో ఇంతవరకు అసలు లేని మతోన్మాద రాజకీయాన్ని బేస్ చేసి ఎదగాలనుకుంటున్నారా? అంత ఈజీ కాదు. ముమ్మాటికి వాళ్ళు పైచేయి సాధించలేరు ఆంధ్రప్రదేశ్ ప్లాట్ఫామ్ మీద. దక్షిణ భారతదేశం మన సంస్కృతి వేరు, అదంత ఈజీ కాదు. గుట్కా ప్యాకెట్లు వేసుకొని రోడ్ల మీద ఉంచుకుంటూ కూర్చున్న వాళ్ళు, అంత వాట్సాప్ యూనివర్సిటీ లేదైతే అదే నమ్మేవాళ్ళు, ఇటువంటి వాళ్ళు ఏమీ లేరుగా ఆంధ్రప్రదేశ్ సమాజంలో. అయినా కూడా సినిమా పిచ్చి, కులం పిచ్చిని అడ్డు పెట్టుకొని, అదిగో ఇటువంటి వాళ్ళు ఏ అంశం మీద కనీస అవగాహన కూడా లేని నాయకులను అడ్డు పెట్టుకొని బీజేపీ వాళ్ళ ప్రయత్నాలు ఏదో వాళ్ళు చేసుకుంటూ ఉన్నారు. బహుశా అందుకేనేమో ఉప ముఖ్యమంత్రి గారు కూడా ఎక్కడ కనిపించట్లేదు రాష్ట్రంలో. రంజాన్ అయిపోయేంత వరకు రాకపోవచ్చు. ఒకవేళ రాష్ట్రంలో ఉంటే ఒక ప్రభుత్వమే ఇఫ్తార్ విందిస్తే ముఖ్యమంత్రి హాజరవుతూ ఉన్నప్పుడు ఉప ముఖ్యమంత్రి వెళ్ళరా? ఎక్కడో దగ్గరికి వెళ్ళాల్సి ఉంటుంది కదా ఇట్లా. అందుకని రంజాన్ అయిపోయేంత వరకు ఇక్కడ ఉన్నట్లేరు, ఆయన ఎక్కడికి పోయినట్లున్నారు. రంజాన్ అయిపోయిన తర్వాత ప్రత్యక్షం అవుతారేమో చూడాలి, నెక్స్ట్ 3 రోజులు కనిపిస్తారా లేదా అని. సరే, దర్శనం మొత్తం మీద అయితే చంద్రబాబు గారికి ఇటు వాళ్ళేమో మతాన్ని బేస్ చేసి రాజకీయం చేయాలని వాళ్ళు ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. అల్టిమేట్గా టార్గెట్ అయ్యేది చంద్రబాబు గారి. మరి తనకైతే డెఫినెట్లీ విషమ పరీక్షనే. ఏ విధంగా నెగ్గుకు రాగలరో చూడాలి మరి.